దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నెహ్రూ కుటుంబం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ అనంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యువ నాయకుడు రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి నాంది పలికాడన్నారు. నేడు వారి ఆశయాలు అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి దివంగత నేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఇందిరాగాంధీ మరణానంతరం యువ నాయకుడు దేశం కోసం వెనకాడకుండా పలు కీలక అంశాల్లో కూడా ముందుండి రాజీవ్ గాంధీ గారు శ్రీలంకలో అక్కడ ఒక యుద్ధ వాతావరణము, శత్రువులు మరి తీవ్రవాదుల చేతుల్లో శ్రీలంకకు మరి మిలిటరీ సహాయం చేయడంలో మరి తమిళనాడులోని పెరంబదూరులో ఎన్నికల ప్రచారంలో మానవ బాంబు పెట్టి పేల్చి మరి హతం చేశారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశం కోసం వాళ్ళు ఎన్నో సేవలు అందించారు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం మరి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, గ్రామాల అభివృద్ధికి జవహర్ రోజ్గార్ నిధులు కానీ, లెవెంత్ ఫైనాన్స్ కానీ, మరి పేదవాళ్ళ కోసానికి బడుగు బలహీన వర్గాల కోసం కానీ, కూడు గుడ్డ నీరు అని ఈ ఇళ్ల కార్యక్రమం కానీ, భూముల పంపిణీ కార్యక్రమం కానీ, మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళ కోసానికి బ్యాంకులు జాతీయం చేయడం కానీ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది.